మక్కానా సీడ్స్ అనేవి సూపర్ ఫుడ్, చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అంట. ఫ్యాట్స్ చాలా తక్కువ ఉంటాయి. దీనిలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్ ఇవన్నీ అధికంగా ఉంటాయి. ఆల్మండ్స్, వాల్నట్స్, కోకోనట్, క్యాజూస్ ఇవన్నీ ఎంత తీసుకున్నా వీటికన్నా కూడా మక్కానా సీడ్సే మనకి ఎక్కువ స్ట్రెంత్ ఇస్తాయి. ముఖ్యంగా మక్కానా సీడ్స్ లో చాలా తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల షుగర్ పేషెంట్స్ కూడా వీటిని ఆహారంలో తీసుకోవచ్చు, డైట్ లో ఖచ్చితంగా పెట్టుకుంటున్నారంట. మక్కానా సీడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ గా కూడా పనిచేస్తాయంట. మన యాంటీ ఏజింగ్ కూడా ఇది బాగా వాడతారంట. స్కిన్ బాగా గ్లో అవుతుంది, యూత్ఫుల్ లుక్ వస్తుందంటే మక్కానా సీడ్స్ తింటే. అంతేకాదు మక్కానా సీడ్స్ లో చాలా ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల కాన్స్టిపేషన్ ఏదైతే ఉందో అది తగ్గుద్ది, ఫుడ్ డైజెషన్ బాగా పెరుగుద్ది. దాంతోపాటు మన గుండె ఏదైతే హార్ట్ పేషెంట్స్ ఉంటారో, హార్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటికి కూడా మక్కానా చాలా మంచిది. మక్కానాలో ఉన్న మెగ్నీషియం లాంటి ఫైటో న్యూట్రియంట్స్ మన బ్లడ్ ఫ్లోని పెంచి హార్ట్ డిసీజ్ రిస్క్ అనేది మనకు తగ్గిస్తాయి అనమాట. మక్కానాలో థైమిన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ. దానివల్ల మన కాగ్నిటివ్ ఫంక్షన్స్ బాగా పెరుగుతాయి, మన నర్వస్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది. మక్కానా బాగా తీసుకుంటే మన బాడీలోంచి టాక్సిన్స్ కూడా వెళ్ళిపోతాయంట. మక్కానా సీడ్స్ సంబంధించి జెరోదా కో ఫౌండర్ నిఖిల్ కామత్ ఆల్రెడీ జనవరి 17వ తారీఖునే ఒక పోస్ట్ చేశారు. ఇండియాలో మక్కానాని కనుక కరెక్ట్గా ఫోకస్ చేస్తే 6,000 కోట్ల రూపాయల ఇండస్ట్రీ అవుతుంది. నేను మక్కానాకి ఆల్మోస్ట్ అడిక్ట్ అయిపోయాను, అంత మంచి ఫుడ్ అదని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా, ఒక పోస్ట్ కూడా చేశారు. అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అనమాట ఈ బడ్జెట్లో మక్కానా బోర్డు అనౌన్స్ చేసిన తర్వాత.